ప్రేక్షకులకు నమస్కారం. మనం క్రితంసారి శిరోభేదాలు, గ్రీవాభేదాలు, దృష్టి భేదములు, అలాగే భ్రూభేదములు అన్నీ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము నాట్యావతారణము అంటే నాట్యము పుట్టుక, నాట్యశాస్త్రానుసారం నాట్యము పుట్టుక విధానాన్ని మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. శ్లోకాలు అవన్నీ కూడా దాంట్లో అన్నీ కూడా వివరంగా సవివరంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం కాకుండా అసలు ఏంటి మన కొంచెం నేర్చుకునేటప్పుడు లెర్నర్స్కి అంతా కూడా వాళ్ళందరూ ఎగ్జామ్ పరీక్షల్లో అసలు ఓహో ఇది ఇలా ఉంటుంది అనేటువంటి ఒక విధానాన్ని మనం బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే నాట్యావతారణము, నాట్యము పుట్టుక, స్వయంభవం మన్వంతరం మొదలు వైవస్వత మన్వంతరం దాకా ఇప్పుడు 7 మన్వంతరాలు. ఇవన్నీ ఈ కాలంలో కృతయుగం తదనంతరము త్రేతాయుగం ఈ సంధి కాలంలో మానవులందరూ కూడా అంటే సరిగా లేకుండా వాళ్ళకొక వాళ్ళు వినోదాత్మకమైనటువంటి వస్తువు లేకుండా, అలాగే తాగుడికి బానిసలు అవడం, ఇటువంటి అన్నీ కూడా అకృత్యాలన్నీ కూడా కొంచెం దుష్టచర్యలు చేస్తున్నటువంటి ఈ సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా మునులు బ్రహ్మ వద్దకు వెళ్ళి అందరికీ యోగ్యతమైనటువంటిది, ఒక జ్ఞానము కలిగినటువంటిది, ఒక వినోదాత్మకమైనటువంటిది, ఒక మంచి సంస్కృతి బోధించేటువంటిది అనేటువంటిది, ఒక వినోదాత్మకమైనటువంటి ఒక వస్తువు కావాలి అనేటువంటిది వాళ్ళు అడగడం జరిగింది. బ్రహ్మ వద్దకు వెళ్ళి అంతటా బ్రహ్మ ఏం చేశాడంటే సమాధిగతుడై తను రచించినటువంటిది ఋగ్వేదము, యజుర్వేదము, సమవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి వస్తువు ఇది అందరూ చదువుకునేందుకు వీలంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా, అలాగే పామర జనులు చదువుకోలేరు కదా. ఈ వస్తువుని అందరికీ కూడా ఒక దృశ్య కావ్యంగా, ఒక జ్ఞానాత్మకంగా, అది ఒక దృశ్యంగా చూడంగానే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా అటువంటి ఒక చక్కటి కావ్యాన్ని ఈ 4 వేదాల నుంచి తీసుకుని పంచమ వేదముగా నాట్య వేదాన్ని సృష్టించాడు ఆయన. అంటే ఋగ్వేదం నుంచి పాఠ్య గ్రంథము అంటే పాఠ్యం మనకి కావాలి కదా. పాఠ్యం అంటే ఒక డాన్స్ కానీ ఏదైనా చేయాలంటే, ఒక నాటకం కానీ ఏదైనా కావాలన్నా కూడా ఒక పాఠ్యం కావాలి. అలాగే యజుర్వేదం నుంచి చక్కటి అభినయాల గురించి ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాడు ఆయన. తర్వాత సామవేదం నుంచి సంగీత శాస్త్రాన్ని అంటే రచన, అభినయాలు, సామవేదం నుంచి సంగీత శాస్త్రాన్ని తీసుకొని, అలాగే అధర్వణ వేదం నుంచి చక్కటి రసములు అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఈ 4 అంటే పాఠ్యము, అభినయములు, అలాగే సంగీతము, అలాగే రసములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాల నుంచి తీసుకొని పంచమ వేదముగా నాట్యవేదాన్ని సృష్టించి ఒక జ్ఞాన ప్రధానమైనటువంటిది, వినోదాత్మకమైనటువంటిది, ప్రయోగం ఇంచడానికి తగినటువంటి ఒక దృశ్య కావ్యాన్ని తీసుకొని రచించి దానిని ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రుడు బ్రహ్మ సూచన మేరకు దానికి యోగ్యులైనటువంటి వారు మునులు, దివ్యులు, జ్ఞాన సంపన్నులు అయినటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే భరతమునిని పిలిచి అది భరతమునికి ఇవ్వడం జరుగుతుంది. భరతముని తన యొక్క 100 పుత్రులతో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ పంచమ వేదమైనటువంటి ఆ నాట్య వేదాన్ని తీసుకొని చక్కగా ప్రయోగాత్మకంగా దాన్ని రూపొందించి చక్కగా ప్రయోగించి, అంటే ముద్దరులు కానీ, అలాగే
గ్రీవ దృష్టి అనేక రకమైనటువంటి ఆ శాస్త్రం అంతా కూడా దాంట్లో తీసుకొని ఆ రసపోషణకి తగినటువంటిగా నృత్యాన్ని కూర్చి నూరూరు పుత్రులకి చెప్పడం జరుగుతుంది. దానిని ఈ మగవాళ్ళైనటువంటి తన పుత్రులు కాకుండా మనకి శృంగారస ప్రధానమైనటువంటి ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు కావాలి కాబట్టి మళ్ళీ బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు 24 మంది అప్సరసల్ని మంజుకేసి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆ భరతుడికి ఇవ్వడం జరుగుతుంది. భరతముని వీళ్ళందరినీ తీసుకుని చక్కగా ఒక నృత్యాన్ని, అద్భుతమైనటువంటి నృత్య కావ్యాన్ని మనకు అందించడం జరుగుతుంది. ఆ నృత్య కావ్యం ఈరోజు మనం ప్రయోగిస్తున్నటువంటి చక్కటి ఆ వస్తువు, ఆ నృత్య కావ్యం అటువంటిది అన్నీ కూడా అలా రావడం జరిగిందని నాట్యశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తొలిగా దాన్ని సముద్ర మదనం అనేటువంటి దాన్ని భరతుని ఆధ్వర్యంలో, భరతుని నేర్పించి గురువు కదా మరి భరతాచార్యుని ఆధ్వర్యంలో అందరి సమక్షంలో అది ప్రదర్శించడం జరుగుతుంది. అది కాక భరత అంటే భావము, రాగము, తాళము అంటే భావ రాగ తాళ సమ్మిళితమైనదే ఇక్కడ భరతనాట్యం అని చెప్పడం జరుగుతుంది. భరతనాట్యం అంటే భరతుని యొక్క నాట్యము అని నేను అనుకోవడం జరుగుతుంది. అదే అన్నమాట, భావరాగ తాళ సమ్మేళితమైనటువంటిదే ఈ నాట్య ప్రక్రియ. ఇలాగా నాట్యావతరణ జరిగిందని నాట్యశాస్త్రానుసారం మనం చెప్పుకుంటున్నాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.